అధ్యాయము 9వ వచనంలో తీర్చబడి అనే ఒక మాట మనకు కనబడుతుంది. ఏంటి తీర్చబడడం? రోమా ప్రభుత్వము చాలా కఠోరమైన ప్రభుత్వము. రోమా సామ్రాజ్యము దేనితో పోల్చారంటే ఇనుముతో పోల్చారు. రోమా సామ్రాజ్యము మొగుటము లేని మహారాజు లాంటి సామ్రాజ్యం. తూర్పున సూర్యుడు ఉదయించి పడమట అస్తమిస్తాడు. అది రివర్స్ అవుతుందేమో కానీ ఇట ప్రకృతి కాలమే రివర్స్ అవుతుందేమో కానీ రోమియోల యొక్క శాసనాలు చట్టాలు ఎట్టి పరిస్థితుల్లో కదలవట. అంత భయంకరమైనటువంటి సామ్రాజ్యము రోమా సామ్రాజ్యం. ఈ రోమియోలకు సువార్త ప్రకటించాలన్న తపన ఎవరికి కలిగిందంటే, ప్రియుడైన దేవుడికి ప్రియుడైన ఎవరు? పౌలు గారికి ఎంతో ఆశ కలిగింది. హల్లెలూయా. అక్కడ చూడండి, 1వ రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చూడండి. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడినైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. హల్లెలూయా. ఇక్కడ మనము గమనించవలసిన మరొక మాట కూడా రాశారు ఆయన. బైబిల్ వేద గ్రంథంలో అతిపెద్ద వచనంగా కూడా దీనిని పరిగణించారు. పరిశుద్ధ వేద గ్రంథంలో అనేక వచనాలు, పెద్ద వచనాలు ఉన్నాయి. అలాంటి వచనాల్లో ఈ 2:7 మధ్యలో గీత ఉంటుందండి. హల్లెలూయా. దీనిని ఎంత పొడుగు ఎందుకు రాయాలి? 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం రాసొచ్చు కదా. హల్లెలూయా. అయితే రోమీయులకు రాసిన పత్రిక ఆ పైన అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా. పౌలు గారు ఎంత భారం ఉందంటే రోమా ప్రభుత్వం మీద, హల్లెలూయా, రోమా ప్రభుత్వం మీద ఉన్నంత భారం ఏమై మనకి అర్థం అవ్వాలని, రాబోతున్న కాలానికి, రాబోతున్న తరానికి అర్థం అవ్వాలని ఆత్మల పట్ల ఆకలి, తృష్ణ, ఆమె తపన. హల్లెలూయా. సామాన్యుడేమి కాదండి. పౌలు గారు అంటే సౌలుగా ఉన్న కాలంలో అపర కోటీశ్వరుడే. హల్లెలూయా. ఆయన అన్ని ప్రభుత్వాలలో అన్ని అధికారాలు తీసుకున్నవాడు పౌలు గారు. దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పండి. ఎబ్రీలకు వెళ్తే ఎబ్రీ హక్కు వారికి ఉంది. రోమీ ప్రభుత్వానికి వెళ్తే రోమా ప్రభుత్వ హక్కు వారికి ఉంది. హల్లెలూయా. గలతీయులకు, కొరింథీయులకు కూడా, కొరింథీయులు చాలా భయంకరమైనటువంటి పాపంలో ఉండిపోయిన వారే కాకుండా భయంకరమైన విగ్రహారాధనలో ఉండిపోయిన వారు కొరింథీయులు. హల్లెలూయా. చెప్పండి. మరి కొరింథీయులకు కూడా ఈ పౌలు గారి సువార్త చెప్పడం జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు వచ్చి భూమి మీదకి 12 మంది శిష్యులని సిద్ధం చేసుకున్నాడు. హల్లెలూయా. శిష్యుడు అంటే శిష్యత్వము చేయడం.
హల్లెలూయా. శిష్యులు చేసే విషయంలో ఎంతటి అద్భుతమైనటువంటి దేవుడి దగ్గర నుండి సాక్ష్యాన్ని పొందాడంటే, నా గృహ నిర్వాహకంలో పౌలు మొదటి స్థానంలో ఉన్నాడు. గృహాన్ని అంటే దేవుడి గృహమును కట్టడంలో పౌలు గారు ఎక్కడున్నాడట? మొదటి స్థానంలో ఉన్నాడట. ప్రియులారా, ఇది ఎలా మనకు అర్థం అవుతుంది అని అడిగితే, ఇదిగో ఆయన భారము ఎలా ప్రారంభించారంటే, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చాలా గ్రంథాలు ప్రారంభించేటప్పుడు ఆయన ఎలా మాట్లాడుతూ వస్తారంటే, అన్నవైతిగా మాట్లాడేటంటే, దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు అని ప్రారంభిస్తారు. యేసుక్రీస్తు అనే పదాన్ని ఉచ్చరించకుండా ఏ అధ్యాయాన్ని ఆయన రాయలేదు, రాయడు కూడా. హల్లెలూయా హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఇక్కడ కూడా అంటున్నాడు ఏమనంటే, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభము చెప్పి చప్పట్లు కొట్టి, స్థలమని లేదండి, ఒక ప్లేస్ అని లేదు, ప్రతి స్థలము అంటున్నాడు ఆయన. పౌలు గారి భారత ఎంత గొప్పగా ఉందో చూడాలి. హల్లెలూయా. అక్కడ లేదు, ఇక్కడ లేదండి. హల్లెలూయా. కొండలని లేవు, లోయలని లేవు, హల్లెలూయా, నదులని లేవు. పౌలు గారు ఒక రోజున సువార్త ప్రకటించడానికి ప్రయాణం అవుతూ వెళ్ళారు. వెళ్తుంటే పౌలు గారు వెళ్తున్న ఓడ బ్రద్దలైపోయింది. బ్రద్దలైపోతే పౌలు గారి వస్త్రాలు కూడా ఆ నీటిలో నానిపోయి చీకిపోయినాయి అన్నమాట. చీకిపోతే ఆ సముద్రం ఎలా ఉంటుంది? నీరు ఉప్పగా ఉంటుంది. తర్వాత సముద్రం ఎలాంటిదంటే చాలా మరి కఠినమైన చలి, కఠినమైనటువంటి చిక్కటి అలా చేయి పెడితే జీవలాగేసంత చలి. ఆ చలిలో సముద్రంలో పౌలు గారు ఏం చేశాడంటే, పడవ వదిలేసిపోతే చిన్న ముక్క పట్టుకుని ఆ ముక్కతో ఈదుకుంటూ సువార్త చేయడానికి ఒడ్డుకు చేరుకున్నారు. దేవుని సేవకు పిలుచుకున్నాను. దేవుని పిలుపులో ఉన్నాను కదా, దేవుని ఏర్పాటులో ఉన్నాను కదా. నాకు నేనెక్కిన పడవలో మరి 15 రోజులు వర్షం కురుస్తుంది, 15 రోజులు మరి ప్రమాదం ఉంది అని పౌలు గారికి చెప్తుంటే, పౌలు గారి మాట ఒక్కలేని వారు లేరు అక్కడ. వచ్చాడు చూద్దాంలే, ఆ తర్వాత ఎప్పుడైనా చూద్దాంలే అని అనుకున్నారు. రానే వచ్చింది. తుఫాను వస్తే తుఫానికి ఏమైపోయింది? వాడ బ్రద్దలైపోయింది. ఆ ముక్క పట్టుకుని ఎలాగలాగా మొత్తానికి ఒడ్డుకు చేయలేడు. ఆయనతో ఉన్న తపన ఏంటంటే, సముద్రంలో ఒక రోజు ఉన్నాడు, 2 రోజులు ఉన్నాడు, 3 రోజులు ఉన్నాడు అనే సంగతి కాదు. అసలు సముద్రంలో ప్రయాణం చేసిన వాడు ఉప్పు అయిపోతాడు, ఉప్పులాగా మారిపోతాడు. ఎందుకంటే ఆ నీళ్ళు తాగిదామంటే నీరు బాగోదు. సముద్రం ఏమో కెరటాలకి చాలా ఉవ్వెత్తులు వేస్తాడు. సముద్రాలు ఈదిన వాడు యేసయ్య కోసము పౌలు గారు. ఎంత మంచి దేవుడో చూడండి. హల్లెలూయా హల్లెలూయా. ఇదే క్రమం కూడా పేతురు గారు కూడా పాటించారు. అందుకే దేవుడు ఈ పరిచర్యలో దేవుడు క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడానికి, క్రీస్తు యొక్క రక్షణ వార్తను చాటడానికి ప్రప్రథమమైన వ్యక్తులలో 3
కనబడుతున్నారు. ఎవరంటే నెంబర్ 1 పౌలు గారు, నెంబర్ 2 పేతురు గారు, నెంబర్ 3 యోహాను గారు, నెంబర్ 4 యాకోబు గారు. చెప్పండి దేవుడు. హల్లెలూయా. మరి పేతురు గారు కూడా ఏమని సంబోధిస్తున్నారు? యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలనని పరిశుద్ధత పొందిన వారై విధేయులకు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడుటకును ఏర్పాటు చేయబడిన వారికి చాలండి. హల్లెలూయా. ఈ నోట్లో నుంచి వచ్చే మాట మీరు గమనించండి. పౌలు గారి నోట్లో నుంచి ఏమాట వస్తుంది? హల్లెలూయా. పరిశుద్ధపరచడానికి సంఘాన్ని ఏం చేయాలంట? పరిశుద్ధపరచడం అంట. అంటే సంఘములుగా సమాజం అనగా వ్యక్తులు, అనేక వ్యక్తులు కలుసుకున్న దానినే ఏమంటారంటే సమాజము అంటారు. హల్లెలూయా. అంకెలు వేరు, సంఖ్యలు వేరు. హల్లెలూయా. అనేక అంకెలు కలిగిన దానిని సంఖ్య అంటారు. హల్లెలూయా. 1 2 3 4 5 ఇలాగా 10 దాకా ఉన్న దానిని అంకెలు అంటారు. అంటే ఆ అంకెలన్నీ కలిగిన సమూహాన్ని ఏమంటారంటే సంఖ్యలు అంటారు. హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజు దేవుడు నీకు నాకు నేర్పుతున్న దివ్యమైన సత్యం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథాలను దేవుడు ఎందుకు ఇచ్చాడంటే సంఘమును మొట్టమొదటిగా పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధతను తిరుపాలి, పరిశుద్ధమైనటువంటి వ్యవహారాలను నడిపించాలి. పరిశుద్ధ తలంపులు, పరిశుద్ధ ఆరాధన, పరిశుద్ధ వాక్య క్రమము, పరిశుద్ధమైనటువంటి స్వస్థతలు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు, పరిశుద్ధాత్మ యొక్క దీవెనలు. హల్లెలూయా. అసలు దేవుడి పేరే ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడు. హల్లెలూయా. దేవుడికి ఉన్నటువంటి పేరు ఏంటంటే హోలీ గాడ్. హల్లెలూయా. దేవుడికి ఉన్నటువంటి గొప్ప అద్భుతమైన ఒక నిర్వచనం ఏంటంటే హోలీ, పరిశుద్ధుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ప్రభు నమ్ముకుంటున్నారు అంటే ఏమి లేదండి, మా దేవుడి పేరు పరిశుద్ధుడు. మా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ పరిశుద్ధులైపోతారు. పరిశుద్ధత అంటే ఎలా ఉంటుందో రుచి చూడాలంటే పరిశుద్ధమైన దేవుడిని ఆరాధించాలి. హల్లెలూయా. పరిశుద్ధత చాలా కష్టం అనుకుంటారు సమాజంలో. ఈ రోజు చాలా మంది బోధకులాగే బోధించేశారు. పరిశుద్ధత అంటే అది పెద్ద బోధనతో చెల్లించుకుంటూ వచ్చారు సంఘానికి, సాయంత్రిక సంఘానికి. పరిశుద్ధత అంటే క్రియామూలకముగా కాదండి. పరిశుద్ధత అంటే 10 ఆజ్ఞలు అనే ఒక పథకం అని చెప్తుంటారు. సత్యమే, అయితే అది సత్యమే, అది సంపూర్ణ సత్యం వేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంపూర్ణ సత్యము రాయబడిన గ్రంథం ఉంది. హల్లెలూయా. దేవుడికి వేదన కలిగిందంట. ఏం కలిగింది? వేదన. చెప్పండి అమ్మా. దేవుడికి వేదన కలగడం ఏంటి? యెషయా గ్రంథము 8వ అధ్యాయము, యెషయా గ్రంథము 8వ అధ్యాయంలోకి వస్తే మనకి ఆ వేదన కనబడుతుంది. చూడండి, 8వ అధ్యాయము స్టార్టింగ్ ఎవరు మాట్లాడుతున్నారు చూడండి. 1వ వచనం. మరియు యెహోవా. చాలమ్మా. యెహోవా ఎవరు మాట్లాడుతున్నారు? హల్లెలూయా. హల్లెలూయా. బిడ్డ ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా. యెహోవా. యెహోవా అంటే ఎవరండి? ఎవరు? పంచభూతాలను చేసిన పరబ్రహ్మ సృష్టికర్త స్వరూపుడు. హల్లెలూయా. యెహోవా అంటే ఎవరంటే సృష్టికర్త. యెహోవా అంటే మోషే గారిని నిర్గమకాండములో దగ్గర అనుమతి తీసుకున్నాం. ఇలా ఎవరు కూర్చుని హల్లెలూయా. హల్లెలూయా. చక్కగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈవెన్ కొంచెం ఒక్కొక్కసారి దగ్గరికి వెళ్ళాలి, ఒక్కొక్కసారి అలాగే. హల్లెలూయా. నిర్గమకాండంలో భగవంతుడు
ఎలీషా. భగవంతుడు ఎవరితో మాట్లాడాడు? మొట్టమొదట దేవుని కొండ మీదకి వెళ్ళిన వ్యక్తితో మాట్లాడాడు. హల్లెలూయా. దేవుడు కొండ మీదకి వెళ్తుంటే ఏమంటే నేను ఓ విషయం అడుగుతాను, ఆ చెప్పులకి ఏమైనా పని అంటావా? హల్లెలూయా. ఒంటి మీద ఉన్న వస్త్రాలు ఉన్నాయి కదా, హల్లెలూయా. కాళ్ళకు వేసుకున్న చెప్పులు రక్షణకే కదా వేసుకుంటారు. కానీ యెహోవా దేవుడు ఉన్నాడు, మోషే నీ చెప్పులు విడుము. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పులు విడిచి ఎక్కడికి రమ్మన్నాడు. ఇది దేనికి సాదృశ్యం అంటే యెహోవా యొక్క క్యారెక్టర్. హల్లెలూయా. అరే నేను ఎంత పరిశుద్ధంగా తెలుసా, నీ వేసుకున్న చెప్పులు కూడా నా స్థలంలోకి రావడానికి వీలు. ఎందుకంటే నేను పరిశుద్ధమైన దేవుడు. వెంటనే చెప్పులు విడిచిపెట్టారు. తర్వాత ఆయన మాట్లాడడానికి, యెహోవా దేవుడు మాట్లాడడానికి ఉపయోగించుకున్న ఆ సాధనం పేరు ఏంటండి? యెహోవా దేవుడు ఉపయోగించుకున్న సాధనం ఏంటి? ఫైర్. చెప్పండి, అగ్ని. దేవుడు అగ్నిగా వచ్చాడు. రెండవది వాడుకున్న మరొక వృక్షం పేరేంటి? ముళ్ళ పొద. ఏ పొద? పచ్చని పొద. పొద కాలిపోతుంది కానీ అగ్ని మాత్రం రాసవుతుంది. అదే అద్భుతం అంటే, సూచన అంటే నా దేవుడు యెహోవా దేవుడు ఎక్కడికి వస్తే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు లేవని చెప్పేవాడికి ఇది ఒక చెప్పు దెబ్బ. అసలు దేవుడి పేరే అద్భుతకరుడు. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. హల్లెలూయా. ఇంకొక పెద్ద విచిత్రమైన ఆశ్చర్యపోయే మాట ఏంటంటే దేవుడి పేరు సర్వాంతర్యామి. హల్లెలూయా. సర్వశక్తుడు. ఈ సర్వశక్తుడికి సర్వాంతర్యామికి తేడా ఏంటి? సర్వశక్తుడు అంటే సర్వశక్తిని తీసుకుని వచ్చి అక్కడికక్కడే ఇమ్మీడియట్ లో ప్రపంచానికి కనపరిచేవాడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. సర్వాంతర్యామి అంటే అర్థం ఏంటి? హల్లెలూయా. ఎక్కడ ఉండగలడు అక్కడ ఉండగలడు, ఎక్కడైనా ఉండగలడు, అంతలో ఉన్నవాడే సర్వాంతర్యామి. హల్లెలూయా. హల్లెలూయా. మరి సత్య స్వరూపి. ఇదిగో హల్లెలూయా. హల్లెలూయా. సత్య స్వరూపి అది ఆత్మ. సత్య స్వరూపి ఆత్మ అని అన్నారు. దేవుని ఆత్మ పేరు సత్య స్వరూపి. దేవుని రూపం పేరు సత్యం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ప్రారంభం నుండి సత్యము 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 సత్యమే జయిస్తుంది, సత్యమే మాట్లాడుతుంది, సత్యమే గర్జిస్తుంది, సత్యమే ఉరకలు వేస్తుంది, సత్యమే నిలబడుతుంది, సత్యమే స్థాపితమవుతుంది. యేసుప్రభువు అన్నారు, మీరు సత్యం వల్ల ప్రతిష్ఠ చేయబడడానికి. హల్లెలూయా. శిష్యులు ఏమన్నారండి? యేసుప్రభువు ఏమన్నారు శిష్యుల్ని? మీరు దేని యొక్క ప్రతిష్ఠ చేయడానికి వచ్చారన్నాడు. యేసుప్రభువు సత్యమందు మిమ్మల్ని ప్రతిష్ఠ చేయడానికి వచ్చారన్నాడు. హల్లెలూయా. ఇంకేమన్నారు యేసుప్రభువు? సత్యము కొరకు నేను సాక్ష్యం ఇచ్చడానికి వచ్చారన్నారు. చెప్పండి బట్టి హల్లెలూయా. ఏమండి, ఒక పర్యాయంలో యేసుప్రభువు అన్నారు ఏమనంటే, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న, వందల లెక్కల ప్రశ్న. సత్యము కొరకు నేను వచ్చాను అని యేసుప్రభువు అన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు అన్నారా లేదండి? అన్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. సత్యము కొరకు నేను వచ్చింది అని చెప్పిన ఆయనే సత్యము నేనే అని చెప్పారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఆ సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? సత్యానికి పర్యాయ పదం ఏంటి?
సత్యానికి వ్యతిరేక పదం ఏంటి? అబద్ధం. ఏం జరుగుతుంది? భూమి చేయకమునుపే, ప్రపంచాలు చేయకమునుపే సత్యస్వరూపి, సర్వాంతర్యామి, సృష్టికర్త ఆ మహాదేవుడు అనాది సంకల్పంలో ఉన్నటువంటి ఆది దేవుడి దగ్గర అబద్ధాన్ని మాట్లాడడం ప్రారంభించారు. ఎవడు? లూసిఫర్ అనే దేవదూత. వాడు ఏమయ్యాడు? చీకటిని పిలిచాడు, శాశ్వత చీకటి. అది దేవుడికి పూర్తి వ్యతిరేకమైన విరోధ శక్తి. ఎందుకు దేవుడి మీద విరోధంగా ఉంది అనంటే, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు దేవుడు ప్రేమతో ఏం చేశాడు? ఆయన కెరూబులను చేశాడు, శరాబులు చేశాడు, దూతలను చేశాడు, మహాదూతలు చేశాడు, ప్రపంచాన్ని సృష్టించాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అనేక ప్రపంచాలు చేశాడండి. ఆ ప్రపంచాలలో కొన్ని ప్రపంచాలలో ఆరాధన దేవుడికి ఇష్టం. దేవుడికి ఉన్న లక్ష్యం ఏంటంటే ఆరాధించబడడం, స్తుతించబడడం, కొనియాడబడడం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా ఆరాధించే కార్యక్రమం ఒక వ్యక్తి అప్పగించాడు. ఆ వ్యక్తి ఏం చేసిందంటే ఉన్నతమైనటువంటి బిరుదులు దేవుడి దగ్గర నుంచి పొందేసుకున్నాడు. ఉన్నతమైనటువంటి అందము దేవుడి దగ్గర నుంచి పొందుకున్నాడు. ఉన్నతమైనటువంటి జ్ఞానము, పరిపూర్ణ జ్ఞానము, పరిపూర్ణ సౌందర్యము దేవుడి దగ్గర నుంచి గిఫ్ట్లుగా పొందేసుకున్నాడు. ఇచ్చిన గిఫ్ట్లు మళ్ళీ తీసుకునే లక్ష్యం నా దేవుడికి లేదు. సరే, అంతేకాదండి, అగ్ని రాళ్ళ మధ్యలో, అగ్ని మండుతున్న రాళ్ళ మధ్యలో ఉన్న ఆ సాతాను ఏమైపోయాడంటే స్టార్టింగే అబద్ధం ఆడటం ప్రారంభించాడు. అందుకే వాడి పేరు ఏంటంటే అబద్ధానికి జనకుడు. హల్లెలూయా. అబద్ధాన్ని సృష్టించిన జనకుడు వాడు. హల్లెలూయా. అందుకే వాడి పేరు అబద్ధకుడు. అంతేకాదు నరహంతకుడు. ఇంకేం చేయబోతున్నాడు వాడు? చెప్పండి. వాడి ఆత్మలను మృంగేసేవాడు. వాడు ప్రాణంతో ఉండగానే మృంగేసేవాడు లూసిఫర్. దుర్మార్గుడు, దుష్టుడు. వాడి పేరు దుష్టుడు. వాడి ఆలోచన భూమండలం అంతా సంచరిస్తూ ఉంది, ప్రపంచమంతా సంచరిస్తూ ఉంది. ప్రస్తుతం వాడి యుగానికి దేవుడిగా చలామణి అవుతున్నాడు, దేవతగా చలామణి అవుతున్నాడు. వాడి కనుసైగలో భూమి ఆకాశాలు అన్నీ ఉన్నాయని వాడి భ్రమ. కానీ వాడు ఎవరి కనుసైగలో ఉన్నాడు? యెహోవా దేవుడి కనుసైగలో ఉన్నాడు. దేవుడికి హల్లెలూయా. పాతాళము దాని యొక్క తాళంచెలు కూడా, పాతాళ ద్వార బంధములు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. వాడు ఎవరికి భయపడతాడంటే సర్వశక్తుడికి భయపడతాడు. సర్వశక్తుడు ఎవరంటే యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. వాస్తవానికి లూసిఫర్ గాడు ఒక్కడే కాదండి పడిపోతా. లూసిఫర్ గాడి కంటే ముందు కొన్ని కోట్ల దేవతలు దేవుడి మీద తిరుగుబాటు చేసి పడిపోయారు. ఆ పడిపోయిన వాళ్ళందరి కోసమే పాతాళంలో దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. ఇలాగే మీరు ఒక చిత్రాన్ని మీ ముందుకు నేను తీసుకుని వస్తున్నాను. హల్లెలూయా. పైన ఒక గొప్ప పరలోక రాజ్యం ఉంది. హల్లెలూయా. ఆకాశ మహాకాశాలు పట్టుదలని ఆ మహిమోన్నతమైన దేవుడు ఎక్కడున్నాడంటే పైన ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పైన దేవుడి మీద తిరుగుబాటు చేసే వాళ్ళందరినీ ఏం చేసేవాడంటే
కొంచెం అందరికంటే ఎక్కువ బిరుదులు పొందుకున్నాడు. హల్లెలూయా. వేకువ చుక్క, తేజో నక్షత్రము అని కొన్ని బిరుదులు పొందుకున్నాడు. వాడు పడిపోతున్నప్పుడు ఎంతమంది వెళ్ళిపోయారంటే 3 వంతులు చేశారంట. 3 వంతులు దేవదూతలు పాతాళానికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. దేవుడు అందుకేనండి దేవదూతలు కూడా నేను నమ్మనున్నాడు. యోగ గ్రంథంలోకి వెళ్తే ఆ సత్యం మనకి దొరుకుతుంది. హల్లెలూయా. యోగ గ్రంథము, ఒక నిమిషం, యోగ గ్రంథము, దేవునికి మహిమ కలుగును గాక. 4వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుతాం. తాము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా. చూడండి, రోషం, దేవుని యొక్క రోషం, దేవుని యొక్క అద్భుతమైన కంఠం మాట్లాడుతుంది. ఆయన తన సేవకులను నమ్ముటలేదు. ఎలాగా ఆ పైన ఏమనగా దేవుని సన్నిధిని మత్స్యులు నీతిమంతులగుదురా. ఎవరో ఒక్క మాట చదవండి, 14వ వచనం చదవండి. భయమును వణుకును నాకు కలిగెను, అందువలన నా ఎముకలన్నీ కదిలెను. ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమలు పులకించెను. అది నిలువబడగా దాని రూపము నేను గుర్తుపట్టలేకపోతుని. ఒక రూపము నా కనుల ఎదుట నుండెను. మెల్లనైన ఒక కంఠస్వరము నేను వింటిని. ఏమనగా దేవుని సన్నిధిని మత్స్యులు నీతిమంతులగుదురా. దేవుని సన్నిధిని మత్స్యులు అంటే మట్టివారు, నరమాత్రులు నీతిమంతులుగా అవుతారా. తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా. తమ్ము సృజించిన అంటే సృష్టి పొందుకున్న. హల్లెలూయా. ఎవరు దేవదూత? లూసిఫర్ ఎవరండి? సృష్టికర్త. లేకపోతే వాడు సృష్టించబడిన వాడా? అది. హల్లెలూయా. సృష్టించబడిన వాడు. తమ్ము సృష్టించిన వాడి సన్నిధిని చూసారు ఎంత స్పష్టంగా ఉందా బిడ్డలారా? హల్లెలూయా. అంటే ఇక్కడ రాయబడిన మాటలు భూలోకం అప్పుడు ఇంకా చేయలేదు. హల్లెలూయా. అందుకే దేవుడు యోబు గారిని ప్రశ్నించాడు, సుడిగాలి నుంచి ప్రశ్న వేశాడు. యోబు అనుకున్నాడు అసలు యోబు మరణం ఎవరికి తెలియదండి. యోబు గ్రంథము తెలుసు, రహస్యము ఎవరికి తెలియదు. యోబు గ్రంథము రాయడము ఎంత యోబు గ్రంథం లేకపోయి ఉంటే మనకి దేవుడి గురించిన ఒక 80% మరణాలు మనకు తెలియకపోవడం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రపంచంలో జరిగిన చరిత్ర అసలు లూసిఫర్లో ఉన్నటువంటి గుణ లక్షణాలు, దేవదూతలు, హల్లెలూయా, భూమిని చేయడము, భూమి మీద ఏం చేయబోతున్నాడు, భూమి ఎక్కడ ఉంది, భూమి క్రింద ఏముంది, భూమి పైన ఏముంది, హల్లెలూయా, భూమిలో ఎప్పుడు ఎలా ఏం చేయబోతున్నాడు, ఎన్ని భూమి క్రింద ఎన్ని ఖనిజాలు పెట్టాడు, ఎన్ని లవణాలు పెట్టాడు. హల్లెలూయా. యోబు గ్రంథం 28వ అధ్యాయంలో ఆ మాటలను రాసి ఉంటే టైం లేదు. హల్లెలూయా. కరెంటు పుట్టించడం కూడా దాంట్లో రాశాడు. హల్లెలూయా. హల్లెలూయా. బంగారం గురించి రాశాడు దాంట్లో, సొరంగాల గురించి రాశాడు దాంట్లో. హల్లెలూయా. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. సొరంగములను తవ్వుతురు. హల్లెలూయా. మానవ జాతి చేసే ప్రతి పని మర్మాలన్నీ బైబిల్లో, వేద గ్రంథములు పిలువబడుతున్న పరిశుద్ధ గ్రంథంలో, యోబు గ్రంథంలో మర్మాలన్నీ రాసేసాడు. అందుకంటున్నాడు నరులు పవిత్రులగుదురా. హల్లెలూయా. పైనున్న మాటేమో మట్టి, కిందున్న మాటేమో నరులు. హల్లెలూయా. ఇక్కడ ఒక అద్భుతమైన మాట
చెప్పకనే చెప్పేశారు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఇప్పుడు చదవండి 18వ వచనం. ఆయన తన సేవకులను నమ్ముటలేదు, ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు, తన దూతల యందు లోపములు కనుగొన్నాడు. చీకట మట్టి ఇండ్లలో నివసించు వారి యందు, చికట మట్టి ఇళ్లలో నివసించు వారి యందు, మట్టిలో పుట్టిన వారి యందు, మట్టిలో పుట్టిన వారి యందు చిమ్మట చితికిపోవునట్లు, చిమ్మట చితికిపోవునట్లు, చితికిపోవు వారి యందు చితికిపోవు వారి యందు మరి ఎన్ని కనుగొనును. మరి ఎన్ని కనుగొనును? ఉదయం మొదలుకొని మొదలుకుని సాయంత్రం వరకు ఉండి వారు బద్దలైపోవుదురు. ఇంకా 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 చదవండి. ఎన్నిక లేని వారే సదాకాలము నాశనమైందురు. వారి డేరా త్రాడు తెగవేయబడును. వారు బుద్ధి కలుగకయే మృతి నొందుదురు. అలాగనే జరుగుచున్నది కదా. అలాగనే జరుగుతున్నది కదా. హల్లెలూయా. చూసారా? హల్లెలూయా. ఇక్కడ రెండు రకాల వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే యోబు కాలానికి మానవ జాతి భూమి నిండా ఉన్నారు. నెంబర్ 1. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే రాసిన వాడు మానవుడే కనుక యోబు గారు. హల్లెలూయా. అందుకని దేవుడు మానవ జాతిని ఉదాహరణగా తీసుకుని సత్యాన్ని చెప్తూనే అక్కడ తమ యుగాలలో అంటే భూతకాలములో, ఎక్కడంటే భూతకాలములో గతకాలంలో జరిగిపోయిన సత్యాలు కళ్ళ ముందుకు తీసుకొచ్చేసాడు. ఏమన్నాడంటే ఆయన తన సేవకులను నమ్ముటలేదు. అంటే ప్రస్తుతం చాలా మందికి తెలియని మిడిమిడి జ్ఞానం కలిగిన వాళ్ళు ఈ మాటను ఈ భూమి మీద ఉన్న సేవకులకు తగిలించేస్తారు. జెండా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ జెండా తగిలించకూడదండి. హల్లెలూయా. సేవకులు నమ్మకపోతుందంటే అసలు సేవకుని సృష్టించిందే దేవుడు. హల్లెలూయా. సేవకుడు కన్నడే దేవుడు. సేవను చేయించాలని కోరుకున్నదే దేవుడు. ఏర్పాటు చేశాడంట, ఆయన నిర్మాణం చేశాడంట, ఆయన ఎన్నుకున్నాడంట. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఇక్కడున్న సేవకులు ఎవరు? ఇక్కడున్న సేవకులు ఎవరంటే పరలోకములో పరిచయం చేసిన దేవదూతలు. హల్లెలూయా. సేవకులను ఏమంటారంటే చాలా చోట్ల దూతలు అని కూడా బైబిల్ సంబోధించింది. హల్లెలూయా. ఇంకా మనకు అర్థం అవ్వలేక మనకి చాలా దేవుడు ఎంత మంచోడో చూడండి, ఎంత మంచి. అందుకే దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. ఆయన మంచివాడు. హల్లెలూయా. యేసయ్య ఏమన్నాడంటే నువ్వు గొప్పవాడు తండ్రి అన్నాడు. యేసయ్య మంచివాడు తండ్రి అన్నాడు. ఈ లోకంలో దేనికి పోల్చలేము. హల్లెలూయా. ఒక్కొక్కటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా. ఒక్కొక్కటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చిన నీకది సమమౌనా. సంపద సిరి సంపద సంపద సిరి సంపద యేసయ్యా నీ గూర్చిన తలంపులే నాకు నీ సన్నిధి దేవా. పరుగులు వచ్చా నిన్ను చూడాలని, పరుగులు వచ్చా నిన్ను చూడాలని, నీ స్వరమినాలని, స్వరమినాలని. రాజా యేసు రాజా, రాజా యేసు చేసిన మహత్వ కార్యము బంగారము కంటే ఐశ్వర్యం కంటే మరొక అద్భుతం చేశాడు ఆయన. దాన్ని 2వ వచనములో 2వ శరణముగా రాశారు శ్రీ శ్రీ గౌరవనీయులు ఫాదర్ బెక్కమన్స్ గారు. నా పాపం తొలగింప మోసావు సిలువను మోనతం నీ ప్రేమ. నా పాపం నీ పాపం తొలగింప మోసావు సిలువను
ఆదుకొనుమా ఆదుకొనుమా నన్ను పాలించుమా. హల్లెలూయా. హల్లెలూయా. మహాగణుడైన మహాదేవుని ఆరాధించడానికి దేవుడికి చరిత్రలు లేవండి. దేవుడిని ఆరాధన చేయడానికి మానవ జీవితానికి సమయమని లేదండి. ఏ సమయమందైనా ఏ గడి అందైనా ఎక్కడైనా ఎప్పుడైనా దేవుడిని ఆరాధన చేసుకునే మహాత్మ్యము ఎక్కడిచ్చారంటే హల్లెలూయా యేసు క్రీస్తు ప్రభువు వారి మాత్రమే కలిగింది. ఎక్కడ పడితే అక్కడ ఆరాధన జరిగేది కాదు. దేవుడికి ఒక క్రమం ఉండేది. పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్ష గుడారం ఉండేది. అక్కడికి మీరందరూ రావాలి. అక్కడికి ఆవరణం ఉంటుంది. అక్కడ కొంతమంది నిలబడిపోవాలి. పరిశుద్ధం ఉంటుంది. అక్కడికి ఒక కేటగిరీ వాళ్ళు రావాలి. అక్కడి నుంచి ఒక్కడే రావాలి అతి పరిశుద్ధమైన స్థలంలోనికి. హల్లెలూయా హల్లెలూయా. గట్టి కట్టుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గోధుమకము ఇంకా రకరకాలైన రాళ్ళతో పొదగబడినటువంటి పంచవర్ణాలు కలిగినటువంటి వస్త్రము చేత కట్టబడినటువంటి యాజకుడు దేవుని గర్భగుడిలోనికి అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. అతనికి ఒక వస్త్రానికి గంటలు పట్టారు. చుట్టూ గంటలు ఉంటాయి. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ఆ గర్భగుడిలోనికి వెళ్ళే వ్యక్తికి బలమైన పెద్ద తాడు ఒకటి కట్టి ఉంటుంది. హల్లెలూయా. ఆ గంటలు శబ్దం వినపడుతూ ఉంటే దేవుడు వాడిని చంపలేదని ఆయన అర్థం. హల్లెలూయా హల్లెలూయా. గంటల శబ్దం ఆగిపోయిందంటే మన వాడు అయిపోయాడని చెప్పి ఆ తాడుతో లాగేయడమే. హల్లెలూయా. అంటే సంవత్సరానికి ఒకసారి గర్భగుడిలోనికి అనగా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే మనిషిగా అంత పరిశుద్ధత దేవుడు కోరుకుంటుంటే హల్లెలూయా. ఈనాడు ఈ భూలోకంలో పరిశుద్ధత కోరుకోడా ఆనాడు ఆ పరిశుద్ధ పరలోకంలో పరిశుద్ధతను పోల్చగాలని ఆ సత్యానికి వ్యతిరేకముగా అబద్ధం వచ్చింది కాబట్టి అబద్ధాన్ని శీల్చి అతోపాతానికి నెట్టేశాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. అయినా ఆడు నైజం పోలేదు. ఆ నైజం ఎక్కడ పోద్దండి? హల్లెలూయా. పాతాళానికి వెళ్తుంటే అంటున్నారు అక్కడ పాతాళానికి అప్పటికే భూమికి పునాదులు వేశాడు దేవుడు. ఇంకా భూమిని సంపూర్ణంగా కట్టలేదు. హల్లెలూయా. భూమికి పునాదులు వేశాడు దేవుడు. పునాదులు వేసే సాయంకాలం అయింది. ఈ భూమి పునాదులు ఈ భూమిని చీల్చుకుని పాతాళానికి వెళ్ళిపోతుంటే భూమి కలవరం పడిందంట. ఏడ్చిందంట. చిచ్చి చిచ్చి బాబోయ్ చేయగా ఇప్పుడిప్పుడే దేవుడు నన్ను నిర్మాణం చేస్తున్నాడు. కొంత ఎర్రబట్టి కొంత నల్లబట్టి కొంత ఇసుక బట్టి కలిపి కొంత ఇనుము ఐరన్ బంగారము లవణాలు ఆరోగ్యానికి సంబంధించినవి చేయబోతున్నారు. ఆది మానవుడు ఆదామునికి కావలసిన యోగ్యమైన శూన్యముల సృష్టిని భూలోకాన్ని సృష్టించి అది ఊది భక్తిని గాల్లో పెట్టినట్టుగా భూలోకాన్ని గాల్లో పెట్టాడంట దేవుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా గట్టిగా చెప్పండి బాబు. చెప్పండి అమ్మా మంచిగా చెప్పండి. యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం చదవండి. శూన్య మండలము పైనే శూన్య మండలము అనే ఒక మండలం ఉంది. ఉత్తర దిక్కునున్న ఆ పైన ఉత్తర దిక్కు ఒకటి ఉంది. ఆకాశ విశాలమును ఆ ఆకాశ విశాలము ఉంది. ఆయన పరిచెను. ఆయన పరిచాడు. శూన్యం పైన భూమిని వేలాడదీసి ఆ తర్వాత రెండవ పని శూన్యం పైన హల్లెలూయా దేనిని వేలాడదీశాడు? భూమిని భూమిని వేలాడదీశాడు. హల్లెలూయా. భూమి ఎలా ఉంది? హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. భూమి ఎలా ఉందో కూడా చక్కగా అక్కడే రాశాడు. చదవండి. ఆయన తన వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. దాని మీద మేఘమును వ్యాపింపజేసి అసలు రహస్యం ఇది. మేఘంలో నీళ్లు బంధించాడు.
ఆ నీరు మాకు అప్పుడప్పుడు కొంచెం దెబ్బేట చూపించాలని నోవా కాలంలో కాస్త అంత 100లో ఒక 10% చూపించాడు. హల్లెలూయా. మిగతా 90% చెప్పింది ఏమైపోతాం? హల్లెలూయా. ఒకసారి ఆలోచించు సోదరా. హల్లెలూయా. హల్లెలూయా. భూమిని వేలాడదీసింది అంటే వేలాడదీసిన అంటే వేలాడడం అంటే ఏదైనా ఆడుతుంది? భూమి వేలాడడం, భూమి. హల్లెలూయా. భూమి వేలాడిందంట. హల్లెలూయా. చదవమ్మా. ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను, దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచెను. వెలుగు చీకటుల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించెను. ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయం ఉంది అదురును. తన బలము వలన ఆయన సముద్రమును రేపును, తన వివేకం వలన రాహాబును పగలగొట్టును. ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును. దేవునికి స్తోత్రం చెప్పుకుంటున్నాం. హల్లెలూయా. 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 దేవుడు ఇస్ ఎ వండర్ఫుల్ గుడ్ టేస్ట్ కలిగిన క్యారెక్టర్ కలిగిన వ్యక్తి అండి. హల్లెలూయా. హల్లెలూయా. ఏదో ఈ రోజు టీవీలో ఆ స్క్రీన్ల మీద ఏదో డిజిటల్ స్క్రీన్ చెప్పి రకరకాలుగా ఏదో పెద్ద అందాలు చూపించేస్తున్నాను, బిల్డప్లు కొట్టేస్తున్నాను. అసలు అందము ఎవరు చేశారంటే దేవుడు. దేవుడు ఊపిరితులుగానే ఆకాశం అందంగా మారిపోతుంది. హల్లెలూయా. రోజు ప్రతిరోజు ఎలా ఉందో అలా ఉండదు ఆకాశం. స్టైల్ మారుతుంది. దేవుడు దాన్ని అలా డిజైన్ చేసి పెట్టాడు. ఈ రోజు ఏమో ఇలా ఉండాలి, మళ్ళీ మధ్యాహ్నం ఇంకోలా ఉండాలి, సాయంత్రం ఇంకోలా ఉండాలి. హల్లెలూయా. ఆకాశాన్ని ఏం చేశాడంటే దేవుడు అందం అనండి. ఆకాశ విశాలములకు అందము వచ్చును, ఆయన హస్తము ఇక్కడ పెద్ద అదే పారిపోతుందా, భయమేసి పారిపోతుంది. హల్లెలూయా. ఆ సర్పం చెముడుగా మళ్ళీ మహాసర్పము. హల్లెలూయా. ఇది ఆయన కార్యములలో స్వల్పములు. శూన్యంలో భూలోకాన్ని అలా బంతులు లేనట్టుగా వదిలేశాడు. అందుకే మన వాళ్ళు అప్పుడప్పుడు చంద్రబాబులోకి వెళ్తున్నప్పుడు ఏమవుతారంటే అలా గాల్లో తేలుతుంటారు. హల్లెలూయా. అక్కడికి వెళ్ళాక కనబడుతుంది భూలోకం. వీడికి ఎలా కనబడుతుంది అంటే బంతులే కనబడుతుంది. అదే ఎలా ఉందంటే గాల్లో 4 చెవులు పెట్టి లేకపోతే 4 స్తంభాలు పెట్టినట్టు ఉంటుంది. అది కూడా గుండ్రగా కనబడుతుంది. హల్లెలూయా. దేవుడు చేస్తూ ఏం చేశాడంటే ఈ భూమికి నివాస యోగ్యమైనదిగా చేయాలని ఏం చేశాడంటే ఈ భూమిని ఒక్కదాన్నే మనిషికి యోగ్యమైన నివసించడం యోగ్యమైనదిగా చేసేసాడు. హల్లెలూయా. హల్లెలూయా. విరామం లేకుండా ఖాళీ లేకుండా పరిచయం జరుగుతుంది. అర్థమవుతుందా? అది దీన్ని బట్టి. హల్లెలూయా. అందుకని ఒక గ్రహం చేయలేదు. దేవుడిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడి పేరు 9 వరాలు, 9 ఆత్మ ఫలాలు. అందుకోసమే గ్రహాలను కూడా నవగ్రహాలను చేశాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అరే బాబు మట్టి ఏమంటున్నాడు? అరే బాబు మట్టి నిన్ను చేయడానికి నేను ఏం చేశాను తెలుసా? నవగ్రహాలు చేశాను. హల్లెలూయా. ఈ నవగ్రహాలు కూడా భూమి తిరగాలి, భూమి చుట్టూ అని తిరగాలి. హల్లెలూయా. భూమి సూర్యుడు చుట్టూ తిరగాలి. ఇట్లా కొంత కథ పెట్టాడు. ఇలా తిరిగి వచ్చినప్పటికీ ఒక వారం తర్వాత, ఒక నెల, ఆ తర్వాత ఒక సంవత్సరం. హల్లెలూయా. ఈ క్రమం మనిషి బుద్ధిలేకుండా అసలు పెట్టింది దేవుడు. దాన్ని కనుక్కోవడానికి చచ్చలేదు. హల్లెలూయా. హల్లెలూయా. చచ్చిపోయి పుట్టినాడు సైంటిస్ట్. హల్లెలూయా. హల్లెలూయా. ఆడి భూమి మీద కనపడుతుంది కాబట్టి పర్లోకంలో కనుక దొరకదు. హల్లెలూయా. సైంటిస్ట్ కంటే సత్యమును గ్రహించిన వాడు మహా
దొరుకును? అరే బాబు రే, జ్ఞానం ఎక్కడ దొరుకును? ప్రశ్న. వివేచన దొరుకు స్థలం ఎక్కడనున్నది? వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉంది? నరులు దాని విలువని ఎరుగరు. నరులు వివేచన విలువ, జ్ఞానం విలువ ఎరుగరు. ప్రాణులున్న దేశంలో అది దొరకదు. ప్రాణులున్న దేశంలో అది దొరకదు. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. అగాధము అది నాలో లేదనను, సముద్రము నా యొక్క లేదనను, సువర్ణము దానికి చాటైనది కాదు, దాని విలువ కొరకై వెండి తూచరాదు. అది ఓపేరు బంగారము కన్నను, విలువ గల గోమేదము కన్నను, నీలము కన్నను, కొనబడినది కాదు, సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి రాదు. ప్రశస్తమైన బంగారు ప్రతిగా అది ఇయ్యబడదు. పగడముల పేరు, ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తలేకూడదు. జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కోరదగినది. కూసు దేశ పుష్ప రాగమండలముతో సాటి రాదు. శుద్ధ సువర్ణములకు కొనబడినది కాదు. అట్లయినా జ్ఞానము ఎక్కడ వచ్చను? వివేచన కొరకు స్థలం ఎక్కడది? అది సజీవులందరి కన్నులకు మరుగైనది. ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఆకాశ పక్షులు అంటే ఎవరో తెలుసా? దేవదూతలు. ఎవరమ్మా? బాయ్. ఎవరు? ఆకాశ పక్షులు అంటే ఎవరు? దేవదూతలు. దేవాది దేవుడు, కెరూబులు, సెరాపులు, ప్రమాదములు. అది తెలియలేదు. దేవుడు ఎవ్వరికి అర్థం కాదు, దేవదూతలకి అర్థం కాలేదు. హల్లెలూయా. 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 నీకు దేవుడు రాసిన బైబిల్ గ్రంథం నీకేం అర్థం అవుతుంది? హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఒక నల్లటి పుస్తకం అని పేరు అంటాము. దీంట్లో ఉన్నటువంటి తెల్లటి ఆ కాగితాల మీద ఉన్న అక్షరాల్లో ఉన్నటువంటి ఆ అక్షరము లోన ఉన్నటువంటి నిగూఢ మర్మాలు ఆత్మదేవుడు మాత్రమే బయలుపరచగలడు. హల్లెలూయా. 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 ఇంకా నీకేం చెప్పాలి? దేవుడు ఏమన్నాడు చూడు. దేవుడు ఏమన్నాడు చూడు. హల్లెలూయా. హల్లెలూయా. 25 వచ్చిన చదవండి. 24. ఆయన భూమి ఆకాశము కింద వారినంతటినీ తెలుసుకొనుచున్నాడు. గాలికి ఇంత బరువు ఉండవలనని. హల్లెలూయా. హల్లెలూయా. గాలికి కూడా బరువు పెట్టాడు దేవుడు. ఇది మనిషికి ఇదేం తెలుసు? హల్లెలూయా. ఆ చెట్టు తెలుసు, గాలి అనుకుంటాడు ఇది. హల్లెలూయా. ఏ లేదు 10 నిమిషాలు దేవుడు ఆ బరువుడి కాదు పక్కనమ్మ చెప్తాడు. పావు గంట భూలోకములో పెట్టిన గాలి నీ బరువు కాస్తంత పక్కన పెట్టుకో అమ్మ, కాసేపు అన్నాడు అనుకో. హల్లెలూయా. ఈ బరువులన్నీ రాలిపోతాయి, ఆకులు రాలిపోతాయి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు వచ్చిన అసలు ప్రసంగం. ఆ మండలం ఆయన నియమించినప్పుడు ప్రమాణమును బట్టి, అది అండర్లైన్ చేసుకోండి, ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలతయని, జలానికి కూడా ఇంత కొలత అని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు వర్షమునకు కట్టడని, వర్షానికి కట్టడ నియమించినప్పుడు, ఉరుముతో కూడిన మెరుపునకు మార్గం ఏర్పరిచినప్పుడు, ఆయన దాన్ని చూసి బయలుపరిచెను, పరిశోధించాడు. అదే పాతాళమునకు అగాధ కూపమునకును, అగాధ కూపమునకు తృప్తి కానేరదు. తృప్తి లేకుండా చేసేసేటట్టు దేవుడు దాన్ని. ఎంతమంది వచ్చినా వచ్చాడు ఖాళీ ఉంటుంది. తృప్తి అనేది లేదు, పాతాళం.
ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదవండి అమ్మా. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి మంత్రమునై ఉండి, బాగా చదవాలి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి మంత్రమునై ఉండి, అంటే ఆయన యొక్క తత్వము మూర్తి మంత్రము తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు, జాగ్రత్తగా ఇక్కడ ఆగాలి. తన మహత్తు గల మాట ఏంటి మాట భూమి కలుగు. ఆయన ఆదియందు భూమి ఆకాశములను సృజించెను. సృజించుట, సృజన శక్తి. ఆయన మొదట యెషయా గ్రంథం 45వ అధ్యాయం వెళ్తే మొదట ఆయన ఆకాశములను సృజించెను, భూమి ఆ తర్వాత నివాస యోగ్యముగా సృష్టించాడు మానవులకు. అదనమాట మర్మం అంటే. దేవుడికి స్తోత్రం కలుగును. రెండవ చదివితే మనకి అద్భుతమైన మాట వచ్చేసింది. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడేది. ఈ మాట ఏ మాట అండి బిడ్డ? ఈ మాట ఇందాక మహత్తు గల మాట. మహత్తు గల మాట ఎవరు? ఈ దినముల. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం అంటే ఒక రోజు. హల్లెలూయా, చెప్పండి. దినం అంటే ఒక రోజు. ఈ దినముల అంతము అంటే 6 రోజులు. హల్లెలూయా. మనిషిని చేసిన రోజు 6వ రోజు. అంతం వచ్చింది. అంతం ఎప్పుడు వచ్చింది? అంతం అంటే ఇంకా పర్యాయ పదం ఏంటంటే విశ్రాంతి. హల్లెలూయా, రెస్ట్. హల్లెలూయా, రెస్ట్ ఆఫ్ పీస్. హల్లెలూయా, అమరహై. హల్లెలూయా, ఏంటి చెప్పండి? హల్లెలూయా అంటే విశ్రాంతి. ఇది 7వ రోజు. చప్పట్ల కొట్టి దేవుడు ఈ దినముల అంతమందు అంటే 6 రోజులు. జాగ్రత్తగా వినాలి. మనిషిని చేసిన రోజు 6. హల్లెలూయా. భూలోకం మీద 6,000 సంవత్సరాలు గడిచిపోయాయి. హల్లెలూయా. 7వ రోజు రాబోతుంది, వచ్చేసింది. 7వ రోజు అనగా 7వ సంవత్సరము. హల్లెలూయా. 7,000 సంవత్సరాలు క్షమించండి. 7,000 సంవత్సరాలు 6,000 సంవత్సరాలు దాటిపోయి 2024 అంటే 7,000 సంవత్సరాల్లో అడుగు పెట్టి ఇప్పటికి 24 సంవత్సరాలు అయింది. అంటే 7 దేవుడి సంఖ్య. ఇప్పుడు 7 అంటే దేవుడి ఆత్మ సంఖ్య, దేవుడి నిలుచున్న సంఖ్య, దేవుడి కదలబోతున్న సంఖ్య, దేవుడి దిగిరాబోతున్న సంఖ్య, దేవుడు ఆకాశంతో మాట్లాడే సంఖ్య, దేవుడు భూమితో మాట్లాడే సంఖ్య, దేవుడు పర్వతాలతో మాట్లాడే సంఖ్య, దేవుడు ప్రసన్నమైనటువంటి సముద్రంతో మాట్లాడే సంఖ్య, దేవుడు ఉప్పెత్తులు వేస్తున్న ఉప్పెత్తుతో మాట్లాడే సంఖ్య 7వ సంఖ్య. 7వ రోజు. ఏంటి ఇంతగానే పాపముల విషయములో. ఏంటమ్మా? పాపముల విషయములో పాపముల విషయములో శుద్ధీకరణ. పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి. శుద్ధీకరణ తానే చేసి. ఇంక నువ్వేం చెప్తున్నావా? పరిశుద్ధ దేవుడు ఏమయ్యాడు? నరావతారముగా ఎత్తి ఆ నరుడి పేరు ఏంటి? యేసు క్రీస్తు. ఆ యేసు క్రీస్తు ప్రభువు వారిని అన్ని గ్రంథాలలో, రోమా గ్రంథంలో చెప్పారు. యేసు క్రీస్తు ప్రభువు వారి గురించి భారీ వచనం. హల్లెలూయా. 2వ వచనం నుండి 7 వచనాలు కలిపి రాశారు. హల్లెలూయా, హల్లెలూయా, రాశారు. ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ మహత్తు కలిగిన మహానుభావుడు ఎవరంటే దేవుని కుమారుడు ద్వారా నియమించెను. ఆ మాట కూడా అక్కడ రాసింది. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను
ప్రసంగం ముగించి ఎలయనగా అది కాదు నాకు కావాల్సింది 6వ వచనం కావాలి. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలెనని చెప్పారు. హల్లెలూయా. ఇంకా ఏమంటున్నాడో చదివితే అర్థమవుతుంది. తన దూతలను వాయువులుగాను ఏంటంటే దాటిపోతున్నామమ్మా, దాటిపోకూడదు. ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకి నమస్కారం చేయవలెనని చెప్పుచున్నాడు. హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. 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 ఏ దేవుడులారా, నా మహోన్నతుడైన దేవుని నా కుడి పార్శ్వమున నా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి మీరందరూ నమస్కారం చేయాలని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత మాట ఏదో మాట చూడాలి. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకుని తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేసుకుని వాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయాత్మకమైనది, నీ నీతి ప్రేమించినది, నీతిని ద్వేషించితివి. ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా నా కుమారుడా, భూమి అందు గాని భూమి కింద గాని పర్వతము గాని పర్వతములోని గాని ఇదిగో నిన్ను హెచ్చించినట్లుగా అభిషేకించవచ్చు. హల్లెలూయా. అందుకే భగవంతుడు అన్నాడు, ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు, అవన్నీ వస్తువు వలె ఆత్మీయులలో చొప్పునవలె. హల్లెలూయా. దేవుని యొక్క మర్మం ఇదే, దేవుని యొక్క నిగూఢ సత్యం ఇదే. ఏమిటో సత్యము? ఇప్పుడు మరలా ఎక్కడ ప్రారంభమయ్యో అక్కడికి వెళ్ళాలి, అక్కడ తేలాలండి. ఎక్కడ ప్రారంభమయ్యో? రోమా పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 7 వచనాలలో. హల్లెలూయా. హల్లెలూయా. ఏమని రాయబడింది? పేతురు గ్రంథంలో కూడా 1వ అధ్యాయంలో ఏమన్నాడు? సంఘము పరిశుద్ధులుగా అవ్వాలి. హల్లెలూయా. హల్లెలూయా. నాటకాలు గడుపుతూ లేకపోతే మార్పులు చెందుతూ హల్లెలూయా. 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 ఒక వస్త్రం విప్పి మరి ఇంకో వస్త్రం వేసుకున్నట్లుగా హల్లెలూయా. హల్లెలూయా. మనసు మారకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. మనస వాచ కర్మన ఎలా ఉండాలంటే యోబు గారి గ్రంథంలోనే దేవ ఎందుకు రాసిన ఆయన నేను అడిగాను. ఏమన్నాడంటే దేవుడు నాతోటి, కుమారుడా, యోబు చుట్టూ చుట్టుపక్కల వచ్చేసిన పట్టుపట్లు వచ్చేసిన హల్లెలూయా, యోబుని కుదిపేసి కదిపేసి హల్లెలూయా, యోబుని ఇసిరేసి హల్లెలూయా, యోబుని కుళ్ళిపోయినట్టుగా చేసిన యోబు అంటున్నాడు, నేను సజీవుడినై యెహోవాను చూస్తాను.
అభిషక్తుడని. హల్లెలూయా. హల్లెలూయా. అభిషక్తుడని. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడే చెప్పాడు ఆత్మ తైలముతో అభిషేకించు. అభిషేకిస్తాను అన్నాడు. ఇక్కడ ఏం రాసింది? అభిషక్తుడు అని ఉంది. హల్లెలూయా. 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 యేసుక్రీస్తుని రెండింటిని విడదీస్తే కార్యక్రమాలు చాలా వచ్చేసి. హల్లెలూయా. హల్లెలూయా. యేసు నామం అంటాడు ఒకడు, క్రీస్తు నామం అంటాడు ఒకడు. ఒరే బాబు నిన్నవరా పౌలు గారు ఎవరు తెలియదు ఇక్కడ. హల్లెలూయా. యేసు క్రీస్తు అని ప్రారంభించారు. నిన్నవరా నాయన పేతురు గారు ఎవరు తెలియదు ఇక్కడ. యేసు క్రీస్తు అని ప్రారంభించారు. పేతురు రాసిన మొదటి పత్రిక. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను గారు కూడా చెప్పారు. హల్లెలూయా. ఏం చెప్పారు? నా యేసు క్రీస్తు ప్రభువారు కృప సత్య సంపూర్ణుడిగా శరీరధారుడిగా ఈ లోకంలోకి వచ్చి చీకటిలో వెలుగునిచ్చారు సమయంలో. హల్లెలూయా. కాగా ఆయన యందు విశ్వసించిన వారు నిశ్చయముగా నిత్య జీవము కలుగునట్లు. ఏ జీవము? నిత్య జీవం. నాశనము లేని జీవము. అనండి ఎవరు తెలుసు? నాశనము లేని జీవం. అపారమైన శక్తి. నజరేయుడైన యేసయ్య, యేసుక్రీస్తు ప్రభువారు మీరు ఎక్కడ ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాట చదవమ్మా. దేవుడు తన కుమారుడును రోమీయులకు రాసిన పత్రిక 1:2-7. ఇదొక పెద్ద మర్మం. యేసుక్రీస్తు. హల్లెలూయా. మర్మం. బైబిలే పెద్ద మర్మాలు రా నాయన. బైబిల్ అంటే నువ్వు ఊపుకుంటూ తిరిగేది కాదు. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ తెలియజేసి 4 మాటలు చదివేసుకుని హల్లెలూయా ఆమేన్ సూత్రం అని చెప్పి దిండి పెట్టుకుని పడుకోవడం కాదు. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ అంటే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అంటే మరణం. హల్లెలూయా. హల్లెలూయా. ఇది కాలేజీ పుస్తకం కాదు ఇది. హల్లెలూయా. ఊపుకుంటూ పట్టుకెళ్ళిపోవడానికి నువ్వు మోసేది దేవుడిని మోస్తున్నావు. అబద్ధాలు జాగ్రత్త. హల్లెలూయా. హల్లెలూయా. కఠినులకు రోమీయులకు ఒకేసారి ఎంట్రన్స్ లోనే మరణమంతా చెప్పేశాడు. 1తో స్టార్ట్ అవుతుంది, 7తో ముగింపు అవుతుంది. హల్లెలూయా. మధ్యలో 2 వస్తుంది. హల్లెలూయా. ఆ 2 పేరే ఒకటి పాత నిబంధన, 2 కొత్త నిబంధన. ఈ 2 నిబంధనలను మోస్తే 7 అనే సంఖ్య పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు అదిగో ఆనంద దూరాన ఆకాశమండలంలో సంపూర్ణుడై విశ్రమించిన వాడు, శాంతి స్వరూపుడు. హల్లెలూయా. 7 అనే సంఖ్య ఎవరో తెలుసా? అది సృష్టికర్త అయిన సర్వశక్తు దేవుడిదే. హల్లెలూయా. ఆ 7 నుండి ఆ 7 అనే అంకె నుండి 6లోకి వచ్చాడు యేసయ్య. పట్ట. హల్లెలూయా. 7 అనే సంఖ్య నుండి ఎక్కడ వచ్చాడు? ఎక్కడ వచ్చాడు? తెగించరాడు. 7 మాట్లాడింది. నా కుమారుడా నువ్వు 6గా మారుతావా అంటే రెడీ అన్నాడు. చప్పట్లు కొట్టి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇదిగో నా యుగ సమాప్తిలో నువ్వు నా దైవ సంకల్పాన్ని నీ ద్వారా నెరవేర్చడానికి ఇదిగో నీకంటే ముందుగా ప్రవక్తలను పంపుతాను. ప్రవక్తల ద్వారా తెలియపరుస్తాను. పెద్ద ప్రవక్తల ద్వారా, చిన్న ప్రవక్తల ద్వారా తెలియపరిచిన తర్వాత ఇదిగో అప్పుడు నీవు ఎదురు గాని అవబడటి 6గా. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఒక 6ని నేను చేస్తాను. హల్లెలూయా. భూమిని సృష్టించి ఒక 6ని నేను చేస్తాను. ఆ 6 ఎవరంటే మొదటి ఆదాము. ఆ తర్వాత వాడు నిలబడ్డు. హల్లెలూయా. వాడు నిలబడ్డు. వాడి వంశమా నిలబడదు. ఎందుకంటే మట్టి మట్టి పోతుంది, మన్ను పోతుంది. అందుకని ఇదిగో ఆత్మ తాను దయచేసిన నా దగ్గరికి దేవుడి దగ్గరికి వస్తుంది. అప్పుడు ఇదిగో ఈ యుగముల అంతములో ఇదిగో నీవు ఒక మెట్టు దిగి. హల్లెలూయా. హల్లెలూయా. 7 నుండి 6లోకి నువ్వు వెళ్ళాలి. 7ని పెంచాలంటే 6ను ప్రక్షాళన చేయాలి. హల్లెలూయా. ఆ 6 ఏమైందో తెలుసా? 6 పాడైపోలేదు. 6 ప్రేరేపించబడింది. ఆ 6 ఏం చేసిందంటే 6 మోసపరచబడింది. ఆ 6 నలిగిపోయింది. ఆ 6 ఇసిగిపోయింది. ఆ 6 కుమిలిపోయింది. ఆ 6 జారిపోయిన
నిలబడుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని సంకల్పం, ఇది దేవుని రహస్యము. హల్లెలూయా. ఇలాగ పక్కన ఒకడు ఉన్నాడు, ఎవడాడు? పద్మనుడు పుట్టలేనాడు. హల్లెలూయా, హల్లెలూయా. బట్టలు లేనాడు. హల్లెలూయా, జారిపోయినాడు. హల్లెలూయా, పడిపోయినాడు. హల్లెలూయా. దేవుడు ఏదో రహస్యంగా, ఆయన రహస్యంగా ఆయన మరణంగా ఉంటాడేమో కానీ ఆయన చేసింది నేను ముందు చెప్పి చేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఎవరికి తెలియదు, ఇదిగో నేను భూమికి పునాదులు వేస్తున్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు దేవదూతలందరూ నాటి పెట్టుకుంటూ సంబరాలు చేసుకుంటూ ఎవరు గొంతులు వేసుకుంటూ, ఎవరి మట్టి వాళ్ళు ఎవరు గొంతులు వేస్తూ, ఎవరి కూడా వాళ్ళే ఊదుకుంటూ వచ్చేసాడు. ఉదయ నక్షత్రాలు దేవదూతలు అన్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు అందరూ వచ్చి నాటినట్టుగా ఈ భూమికి పునాదులు వేసిన మహానుభావుడు దేవుడు. ఎక్కడ మరుడు లేదు. ఆయన ఎప్పుడు ఏదో సడన్గా వచ్చే ఏదో అర్థం కాదైనా. హల్లెలూయా. ఆయన చెప్పి చేస్తాడు ఏదైనా సరే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లక్షణాలు, ఆయన స్వభావమే సత్య స్వభావము. హల్లెలూయా. ఆయన పేరు సత్యము, ఆయన స్వభావం పేరు సత్య స్వభావము. ఆయన మరుగుగా వచ్చుకునేది ఏది ఉండదు. దేవుడు చెప్పాడు ఏమన్నాడంటే, ఇదిగో ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనుగొన్నాడు. హల్లెలూయా. సకల మానవాళి నిమిత్తము నలగబడి దున్నబడి ఇచ్చమైన తోటలో నలగబడి చిదగబడి రెల్లైపోయి రక్తపు మొత్తగా మారిపోయి ఆ రక్తం తెచ్చి ఈ ఆరు మీద చేస్తాడు. హల్లెలూయా. మొదటి ఆరు మీద చేశాడు. అప్పుడు మొదటి ఆదాము కడపటి ఆదాము ఇద్దరు ఒకటయ్యారు. అప్పుడు స్టార్ట్ అయింది ఎవరికి? పాతాళలోకంలో ఉన్న పనికిమాలి ఆదాముకి. హల్లెలూయా. దుర్మార్గుడికి, దుష్టుడికి, సైతానికి, లూసిఫర్కి, ప్రేరేపించే శక్తికి, రాత్రి పగళ్ళు నిందిస్తున్న ఆ నిండా అపవాదికి అప్పుడు ఆడొక బార్ తయారు చేసుకున్నాడు. ఆడు కూడా నేను బార్ తయారు చేసుకుంటున్నాను అన్నాడు. హల్లెలూయా. ఈ 66 పుస్తకాలు దేవుడు తయారు చేసుకుంటే అబ్బా మీ తయారు చేసుకోవడం నేను తయారు చేస్తాను ఒక ఆరు అని ఆడు కూడా ఒక ఆరుని తయారు చేసుకుంటున్నాడు. ఆ ఆరు పేరే అంత్యక్రీస్తు. ఆ ఆరు పేరే అబద్ధ ప్రవక్త. ఆయన దేవాలయాలు ఎక్కడ దేవాలయాలు కనబడినా పందిరి బలేయమంటాడు. అదొక రహస్యం. ఎక్కడ దేవాలయం కనబడినా ఏం చేయమంటాడంటే ఏం చేయమంటాడు చెప్పు. హల్లెలూయా. ఏం చేయమంటాడు? అందరూ చూస్తుండగా ఆకాశంలో అగ్ని చూపిస్తాడు. వాడు మోసే చేసిన పనులన్నీ చేస్తాడు. వాడు ఏలియా చేసిన పనులన్నీ చేస్తాడు. ఆడు గుర్తదే. హల్లెలూయా. ఆడు కొత్తగా కనిపెట్టలేడు, కొత్తగా ఏది కనిపెట్టలేడు. హల్లెలూయా. యోహాను చేసిన పని చేస్తాడు. హల్లెలూయా. 12 మంది శిష్యులు చేసిన పని చేస్తాడు. హల్లెలూయా. చెప్పని గట్టిగా హల్లెలూయా. ఏలియా 12 రాళ్ళు పోగేసి అలాగే ఎద్దులు వధించి అలాగే దాని మీదకి అగ్ని పరలోకం ఎలాగైతే అగ్ని తిప్పాడో ఆ 12 రాళ్ళు 12 పునాదులు. హల్లెలూయా. 12 మంది శిష్యులకు సాదృశ్యంగా దేవుడు నిలబెట్టాడు. ఆ యజ్ఞము దేశము అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని ఏంటి? హల్లెలూయా. నరికేసిన దాంట్లో చేయంటుందా చెప్పండి? మనందరూ నరకబడిన వాళ్ళను. హల్లెలూయా. దేని చేత? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా హల్లెలూయా క్రీస్తు యేసు రక్తము ద్వారా సజీవుడిగా నిలబెట్టిన దేవుడు. హల్లెలూయా. యేసు రక్తమే జయము, యేసు రక్తమే విడుదల, యేసు రక్తమే స్వస్థత. సైతాను గారికి ఏ దెబ్బ కొడితే సైతాను సామ్రాజ్యం తొలగిపోతే తెలుసా? యేసుక్రీస్తు రక్తం చేయమని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 666 ముద్ర రెడీ చేసుకుంటున్నాడు. 666 ముద్ర ఆధార్ కార్డులో రెడీ చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఆధార్ ఎన్ని అక్షరాలు ఉన్నాయి దాని మీద? 3 అక్షరాలు. అవునా? హల్లెలూయా. అలాగే 3 ఆరు రెడీ చేసుకుంటున్నాడు. హల్లెలూయా. నొచ్చడం ఏరుకుంటాడు. ఎందుకంటే
దేవుడు ఉండే స్థలము శిరస్సు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత కుడి హస్తం తీసుకుంటున్నాడు వాడు. దేవుడు కోరుకున్న చేయి పేరేంటి? కుడి చేయ. హల్లెలూయా, కుడి పార్శ్వము. హల్లెలూయా. వాడంతా కాపీ కొట్టే దుర్మార్గుడు. వాడంతా ఏంటంటే అబద్ధపు క్రీస్తు, వాడు అబద్ధపు ప్రవక్త. హల్లెలూయా. ఇప్పుడు ఈ మిడిమిడి జ్ఞానం కలిగిన ఈ పూర్తిగా బైబిల్ చదవడు, పూర్తిగా ఖురాన్ చదవడు, పూర్తిగా వేదాలు చదవడు. హల్లెలూయా. పూర్తిగా కనీసం దేవుడి దగ్గర 8 గంటలు కూడా మోకాలేసి ప్రార్థన చేయడు. ఒక 4 గంటలు అన్య భాషలు పలకడు. హల్లెలూయా. దేవుడితో సహవాసం చేయడు. అలాంటి వాడు పుచ్చుకుని ఇప్పుడు దేవుడు ప్రవర్తన లేకున్నాడు. ప్రారంభ దినాలలో పాత నిబంధనలో ఏ రీతికైతే ప్రవర్తనను దేవుడు పంపించాడో, మొదటి యేసయ్య మొదటి రాకడికి, అలాగే యేసయ్య రెండవ రాకడికి కూడా ప్రవర్తన పంపించుకుంటాడు. హల్లెలూయా. అదే విషయంలో రెండవ అంశం అంటే చెప్పాడు కదా, నా విమోచకుడు సజీవుడని. హల్లెలూయా. విమోచన సజీవుల కార్యం చేసిందే ఎక్కడంటే క్రైస్తవులు, క్రీస్తు రక్తము ధరించుకున్నవారు. మీరు క్రైస్తవులు, భూమి పగలు వచ్చిన వారు. మీరు ఎవరంటే అపోస్తలులు. హల్లెలూయా, హల్లెలూయా. ఏకములు అపోస్తలులను నియమించారని యేసయ్యే అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు 2 పనులు జరిగాయి. ఒకటేమో అపోస్తలులు, రెండేమో ప్రవక్తలు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదంటే పరలోకం కోసము, నాలుగవదంటే పరిశుద్ధత కోసము. దేవుడికి స్తోత్రం. దేవుడి రాజ్యం పేరు పరిశుద్ధ రాజ్యము. దేవుడి పేరు పరిశుద్ధ దేవుడు. దేవుడి రాజ్యం, దేవుడి సంఘము పేరు పరిశుద్ధ సంఘము. ఎలాగ పరిశుద్ధ సంఘం అవుతుందంటే ఆయన కాచిన రక్తము వల్ల నీవు నేను దేవుడి యొక్క పరిశుద్ధంగా కనబడుతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనలో ఉన్నటువంటి ప్రతి బలహీనత, మనలో ఉన్నటువంటి ప్రతి చీకటి శక్తులు ఎవరిని బట్టి భయపడుతున్నాయంటే యేసయ్యని బట్టి. హల్లెలూయా. నువ్వు యేసుకు ఆలయానివి, యేసుక్రీస్తుకి నిలయానివి. హల్లెలూయా. జాగ్రత్తగా ఇక్కడ ఒక చిన్న ఇంటిచ్చి ముగించేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. బాలుల వయసు కూడా మూర్ఖత్వంతో పుడుతుంది. బాలుడు కూడా ఎలాట బాలుడు బాలుడు ఎలా ఉంటున్నట్ట? బాలుడు వారికి నేర్పవలసిన మార్గంలో వారికి తిరిగిపోతుంది. నడపకపోతే వాడు ఏమవుతాడు? బాలుడు నడవవలసిన త్రోవను వారికి బోధించాలి. అంటే బాలుడి దగ్గర నుంచే స్టార్ట్ అయింది. హల్లెలూయా. ఏ బోధ? అమ్మ, ఆవు, ఇల్లు, ఈ బోధ కాదు. హల్లెలూయా. మోకాలు ప్రార్థన చేయి. హల్లెలూయా. సభలో స్తోత్రం చెప్ప. హల్లెలూయా. ఎడకి కానీ కుడికి కానీ తల్లి కూడా ఎగిరిలేక నాతో పాటు నువ్వు మోకరినవలసిందే. బైబిల్ చదవాలి, వాక్యం చదవాలి అని తయారు చేసుకోవాలి. హల్లెలూయా. నీవు ఒక కర్మాగారము, ఒక పరిశుద్ధాత్మ దేవుడు నివసించే ఒక యంత్రం నీవు. హల్లెలూయా. ఆమేన్. మన దేహమే దేవుని ఆలయము. లైవ్ కదండి, ఆలయము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరు? బాలుడు. తర్వాత ఆ బాలుడు కాస్త ఏమయ్యాడు? కౌమారం. హల్లెలూయా. కౌమారం అంటే కౌపిరితుంది. హల్లెలూయా. కౌపిరి గారు ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో దానికి తెలియదు, ఆడికి తెలియదు. హల్లెలూయా. ఊపేసుకుంటుంటుంది. హల్లెలూయా. దాని వల్లే దానికి పెద్ద ఊపులేక. హల్లెలూయా. ఆడొల్లే ఆడికి పెద్ద ఆడేదో పెద్ద సాధించినట్లుగా ఉవ్వులు ఊగిపోతుంటాడు. వాడికి వచ్చిన నూనూకి మీసాలకి. హల్లెలూయా. వాడికి వస్తున్న గడ్డానికి, ఆవిడకి వస్తున్నటువంటి అవయవాలలో వచ్చిన మార్పులకి, చేర్పులకి పెద్ద బిల్డప్లు ఇచ్చేస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది 2 జాగ్రత్త ఉంటుంది. ఇప్పుడు ఈ బాల్య దశ మళ్ళీ వస్తుందా? రాదు, అయిపోయింది. ఇప్పుడు కౌమార దశ వచ్చింది. కౌమార దశ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం? యవ్వన దశ. హల్లెలూయా, హల్లెలూయా. ఇది డబ్బించి కొనుక్కోకలేదు. హల్లెలూయా.
బజార్లో దొరకవు. హల్లెలూయా. ఆటోమేటిక్ గా దేవుడు మనలో పెట్టేసాడు ఒక సిస్టమ్. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. యవ్వన దశలో ఏమైపోతాడంటే ఎగిరి కుదిరేస్తుంటారు కోతులకి. హల్లెలూయా. ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకి, ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. కోతు చూపులు వస్తాయి. హల్లెలూయా. కోతు బుద్ధులు వస్తాయి యవన కాలంలో. అందుకని యవనస్తులు 119వ కీర్తనలో 7:6 యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారంటే బట్టి కదా. హల్లెలూయా. అన్ని తెలుసు మనకి, వాక్యాలన్నీ తెలుసు మనకి, కానీ దానిలో ఉన్న లోతు మర్మాలు తెలుసుకునేటట్లుగా చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. చెప్పండి. వాక్యాన్ని ఏడు చేసి పరిశుద్ధాత్మ దేవుడు ఏడు చేసి మధ్యలో బ్రేక్ డాన్స్ అవుతానంటే దేవుడు పువ్వులు వాడుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి తండ్రి అయిన దేవుని యొక్కయు కుమారుడైన క్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ క్రియేట్ ఏకనామమైన నజరేయుడైన యేసు క్రీస్తు నామములో హల్లెలూయా ఆ శక్తి కింద ఉంటే అప్పుడు నీవే మాట్లాడతావంటే అపోస్తలుల కార్యాలు. హల్లెలూయా. 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 కాబట్టి ప్రియులారా యవన కాలం వచ్చేసింది. యవన కాలంలో ఎద్దులు ఎదుర్కొంటాడు. హల్లెలూయా. ఏం ఎదుర్కొంటాడు యవన కాలంలో? ఈ ఆరోగ్యంతో ఈ యవన కాలంలో ఏమిటి? ఆడుది. హల్లెలూయా. హల్లెలూయా. స్త్రీ పురుషుని కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. అదే స్త్రీ పురుషుడైతే స్త్రీ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ మరమలు ఎందుకంటే ఇదిగో దేవుడే చెప్పాడు ఏమనంటే వారి తల్లిని తండ్రిని విడిచి వారి ఏక శరీరం అవుతారు. హల్లెలూయా. ఏకత్వం అన్నాడు. హల్లెలూయా. ద్వంద్వములో ఏకత్వము. హల్లెలూయా. అందుకే చాలా మంది తెలియని పెద్ద మరమేడు తెలుసా ఇదే. హల్లెలూయా. అన్ని కాలాలు రాసిగా మళ్ళీ ద్వితీయోపదేశం ఎందుకు రాశాడు? హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఈ మట్టున్న మనిషికి అర్థం కాదని ఎక్కదో ఎక్కించినా ఎక్కదో. హల్లెలూయా. దేవుడు వాటిని ఎక్కించడానికి దేవుడు ఎంత ప్రయత్నం చేశాడంటే మోసే గారి ద్వారా అన్ని కాండాలు రాయించి. హల్లెలూయా. మళ్ళీ దేవుడు అన్నాడు మళ్ళీ ఇంకోసారి రాయి. హల్లెలూయా. అందుకోసం ఏమన్నాడంటే ద్వితీయోపదేశ కాండం అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఊరికి నరకుల బాధ్యతలు ఉన్నాయి. హల్లెలూయా. దేవుడికి అది కోపొచ్చో బాధొచ్చో లేకపోతే నరకులు ఇసిరేత్తలేదు. దేవుడు ఆది మొదలు నుండి చెప్పుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. చివరికి యెషయా దగ్గర వచ్చాక 5 అధ్యాయంలో కబడ్డీ ఆడేశాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక అధ్యాయంలో ఒక రకమైనటువంటి ఉగ్రత చూపించాడు దేవుడు. కానీ ఎవరి వల్ల కాకపోయింది. హల్లెలూయా. ప్రవక్తలు ఎవరో సంపూర్ణం చేయలేకపోయారు. అందుకని దేవుడు అన్నాడు అరే బాబా యెషయా ఎల్లరారా ప్రమాణ వాక్యము కట్టుము. హల్లెలూయా. ప్రమాణ వాక్యము కట్టుము, ప్రమాణ వాక్యము బోధించుము. అట్టి రీతిగా బోధిస్తే అప్పుడు అరుణోదయం కలుగుతుంది. ఏదేమో అరుణోదయం అంటే సూర్యోదయము. హల్లెలూయా. సూర్యుడు అంటే ఎవరు? మరాఠీ గ్రంథం 40వ సంవత్సరంలో ఎవరు? నీతి సూర్యుడు ఉదయిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకోసమే ఊరికినే చెప్పలేదు. మలాకి గ్రంథానికి మత్తయి సువార్త గ్రంథానికి మధ్యలో మౌనకాల గ్రంథం అన్నారు, మౌనము అన్నారు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు 2వ రాకడలో హల్లెలూయా ఏమవుతుందంటే సూర్యుడు మౌనం అవుతాడు. హల్లెలూయా. చంద్రుడు మౌనం అవుతాడు. హల్లెలూయా. దానిలో ఒక పాటగా రాసేశారు. సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు, నక్షత్రం రాయే రోజు, దిక్కులాగా రచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఓ మనిషి ఊహించిదివా నీ బ్రతుకు ఎలా ఉన్నదో? నీ బలము చూచి భంగపడకు.
విచారులు ఏడ్చే రోజు, అబద్ధికులు అరిచే రోజు, తల్లి జాడ పిల్లకి లేక పిల్ల జాడ ఎక్కడ నా పిల్ల ఎక్కడ నా పిల్ల ఎక్కడ నీ మొహం అంటారు. సూర్యుడు పక్కకు పోయాడు, చంద్రుడు పక్కకు పోయాడు, కరెంటు పోతూనే కాసేపు ఆకి ఇన్వర్టర్ వేసుకుంటున్నాడు. కరెంటు పోతుంటే ఆడదాకా ఇన్వర్టర్ చేసుకుంటున్నాడు. రేపు వస్తే ఈ ఇన్వర్టర్ నీ మీటర్ అన్ని మీటర్లు పేలిపోతాయి ఒకసారి. అలా చెప్పండి. ఒక మీటర్ వస్తుంది జనరేటర్, ఆ జనరేటర్ పేరు ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ఎవరైతే దేవుడిగా అంగీకరిస్తారో, ఎవరైతే దేవుడిగా పూజిస్తారో, ఎవరైతే దేవుడికి ఆలయంగా మారిపోతారో, పరిశుద్ధత కోసం పరుగులు తీస్తారో, వాళ్ళ కోసం దేవుడు మేఘాల మీద రాబోతున్నాడు. అందుకోసమే 7 సంపూర్ణం అవబోతుంది. అదేమన్నండి, ఇల్లు కట్టేసుకున్నాం, పెళ్ళిళ్ళు చేసేసుకున్నాం, పిల్లలు కనేస్తున్నాం. ఇంకా బాబాయ్ మామూలుగా కదండి రోడ్డు అలాగా. అయ్యి బాబాయ్ రోడ్లు అలాగా నూనె కారిపోయినట్టుగా రోడ్లు వేస్తున్నారండి మామూలుగా. అయ్యి బాబాయ్ పథకాల మీద పథకాలు, స్కీములు నీ మోకమేం కాదు. అలలోయ మా పిల్లడండి అయిపోయి మా ఊరు చెప్తాడు. అలలోయ అది ఎంత తెలివండి బాబు, అది మామూలు ఉంటుందంటే ఒకసారి చూస్తే అలా పట్టేస్తుంది. దేవుడు 2వ రాకడలో మరణంరా బాబు అది. అలలోయ అలలోయ యేసయ్యకి స్తోత్రం చెప్పండి. అలలోయ పెట్రోల్ రానట్టుగా రాలిపోతున్నాడు కదా, అది కూడా దేవుడు రాకడం ఒక చూసినది. అలలోయ అలలోయ. కాబట్టి శరీరాలన్నీ సత్యముతో నిండిపోవాలి. దేంతో నిండిపోవాలి? సత్యముతో నిండిపోవాలి. ఇంకా అది మొదటి మెట్టు. 2వ మెట్టు చెప్తే 4 ఎక్కిపోతుంది, 5 ఎక్కిపోతుంది. హల్లెలూయ హల్లెలూయ. ఆ 2వ మెట్టు పేరు సర్వ సత్యము. ఏం చెప్పండి? హల్లెలూయ. మా అయ్యగారండి అలాగే చెప్పలేదండి. మా అయ్యగారు ఏమనంటే మమ్మల్ని కూర్చోమన్నారండి, మమ్మల్ని ఏమనంటే దక్ష బాగా తమ్మన్నారండి, మమ్మల్ని ఏమనంటే అస్సలు ఊగుతున్నారండి. ఆత్మస్సులు పొందుకోకూడదు, డబ్బస్సులు కొట్టకూడదు, ఎగరకూడదు, గొంతయకూడదు అని చెప్పి. ఎవర్రా ఆడబ్బదనుకున్నావా సంఘం అంటే? హల్లెలూయ. ఒక కులానికి కాదు సంఘం అంటే, ఒక మతానికి కాదు సంఘం అంటే, ఒక వ్యవస్థ కాదు సంఘం అంటే, ఒక సమస్య కాదు సంఘం అంటే, ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్న భార్య. దేవుడు తన కుమారుడిగా స్వచ్ఛతపరుచుకున్న వధువ సంఘములే. చితకపోతాడు, నా పిల్లలు చూడు, నువ్వు వచ్చేవేరు అంటాడు. హల్లెలూయ అంటాడు. చెప్పండి హల్లెలూయ, చెప్పండి హల్లెలూయ హల్లెలూయ. మనం వెళ్తున్నాం అనుకోండి, బండి మీద వెళ్తున్నాం అనుకోండి, భార్య భర్తలు ఇద్దరు ఉన్నాయి, బండికి 2 అద్దాలు ఉన్నాయనుకోండి, వెనకాల ఒకటి స్పీడ్గా వస్తున్నాడు అనుకోండి, ఈ అద్దాలు కనపడుతుంటాడు వీడు. హల్లెలూయ హల్లెలూయ. అప్పుడు వీడు ఏం చెప్తాడు? ఇంకా స్పీడ్ వెళ్తుంటాడు. హల్లెలూయ. ఎందుకని? తన బాధ ఏమని వెంటాడుతున్నాడని అక్కడ రోజు చూపుతా లేదా? హల్లెలూయ హల్లెలూయ. అలా చూస్తే తన తన భార్యతో చూస్తున్నాడు అనుకో, మామూలు సామాన్యుడికి వీడికి ఎక్కడి నుంచో తనుకుంటూ వచ్చేది దానికి. అవునా కదా? హల్లెలూయ చెప్పట్లేదు. హల్లెలూయ హల్లెలూయ. చూడని చెప్పు గట్టిగా హల్లెలూయ. ఇంకా 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 వచ్చాడు అనుకో, బండి స్లో చేసి ఆగిపోతాడు. వీడు అలగలకుండా ఇంకా వెళ్తున్నాడు అనుకో, అక్కడ యుద్ధం మొదలైపోతుంది. అవునా కదా? హల్లెలూయ. అంటే దేనికి యుద్ధం? తన భార్యను చూడటానికే ఇష్టపడతారు. హల్లెలూయ. అలాంటిది దేవుడి భార్యను వీడికి నచ్చినట్టుగా మార్చేస్తున్నాడు. చప్పట్ల కొట్టు అంటాడు ఒకడు, కొట్టదంటాడు ఒకడు, ఆత్ముద్దంటాడు ఒకడు, ఆత్ముండాలంటాడు ఒకడు. హల్లెలూయ. ఓ చిప్పేస్తున్నారు వస్త్రాలన్నీ. హల్లెలూయ. కానీ అంత్యదినాలలో మనుషులందరి మీద నా ఆత్మ కొనసాగుతాను. ఎవరు దర్శనాలు చూస్తారు, వృద్ధులు కడతారు, సంఘాలు కలవరి కాలంలో గొప్ప మనుషులు చూస్తాయి, పిల్లలు కోలాహలం చేస్తాయి. హల్లెలూయ హల్లెలూయ. బోట్లన్నీ ఎగిరిపోతాయి. హల్లెలూయ. ఆ బోటు ఈ బోటు ఇంక ఏ బోటు అంటే నీ బోట్లన్నీ ఆపలేవు.
ఎగిరిపోతే ఆ బాణం ఏం పేరంటే క్రైస్తవులు అని పేరెట్టారు. హల్లెలూయా. ఆ తర్వాత కొంతకాలానికి ఏం పేరెట్టారంటే వారు జరుగుతున్న కార్యాలు పెట్టి వాళ్ళ అపోస్తలులు కార్యాలను అని పెట్టారు. హల్లెలూయా. హల్లెలూయా. చివరికి చాటి వేశాడు ప్రకటన గ్రంథం అని. హల్లెలూయా. హల్లెలూయా. సాటింపు కూడా బైబిల్ గ్రంథంలో వచ్చేసింది. నీ తెలియకుండా నువ్వు పోషేస్తున్నావు గ్రంథాన్ని. హల్లెలూయా. నీ తెలియకుండా నువ్వు బోధించేస్తున్నావు బోధ. హల్లెలూయా. రేపు పొద్దుట అడిగితాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ అహంకారం కోసమో, లేకపోతే నీ యొక్క ప్రతిభ కోసమో, లేకపోతే నీ సంఘం చెదిరిపోద్దేమో, లేకపోతే ఉన్నట్టుగా మాట్లాడితే ఏమైపోతారో అని చెప్పి సత్యాన్ని వంకరగా, సత్యాన్ని డొంకరగా, సత్యాన్ని లేనిది కల్పించి, ఉన్నది కల్పించి బోధించావంటే రేపు వచ్చాక అంటాడు, నా భార్యని నువ్వు ఎంట్రా, నా భార్యని నువ్వు ఎలా తయారు చేయమనరా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యాగేతో చెప్పాడు. హల్లెలూయా. 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 నా భార్యను తయారు చేయాలి. ఎలా తయారు చేయాలి? వాక్యం అనే పాలు కాదు, ఏం చేయాలి? సాధననే. హల్లెలూయా. హల్లెలూయా. సాధకము చేయబడాలి, దున్నబడాలి. ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అక్కడ రాశాడు పెళ్లి కూతురు లక్షణాలన్నీ 2 బాప్తిజాలు ఉండాలి. నీటి బాప్తిజము, 2 అగ్ని బాప్తిజము. హల్లెలూయా. హస్తనిక్షేపణ. హల్లెలూయా. చాలా చెప్పాడు అక్కడ. కావాలంటే బైబిల్లో చూసుకో. దేవునికి స్తోత్రం. డైరెక్ట్ కాబట్టి చెప్పలేదు, నీకు బతికి చూపించేద్దాం మరి. హల్లెలూయా. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రాలు తండ్రి. విమోచకుడైన దేవానికి వందనాలు తండ్రి. నా ప్రభువా, నాయనా, మన వెనుకను అయ్యా ఇదిగో ప్రభువా, రోమా పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారం తండ్రి, మన వెనుకను పాపలను ఎండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన, ఇదిగో ఆయన జీవించుతున్నాడు కనుకను మనం జీవిస్తున్నామన్నారు ప్రభువా. నిజమే ప్రభువా. అయ్యా మన వెనుకను దేవుడితో శత్రువులే ఎండగా దేవుడితో సమాధానపరచబడడానికి ప్రభువా, సమాధానకర్తగా దిగి వచ్చావు ప్రభువా. నాయనా, నీ రక్తాన్ని చిందించావు ప్రభువా. స్తోత్రాలు తండ్రి. ఆ సమాధానం ప్రభువా ఇదిగో పౌలు మోసుకుని వెళ్ళి అనేక సంఘాలను కట్టి అనేక సువార్తికులను, సేవకులను తయారు చేసి ప్రభువా, నా తండ్రి ఇదిగో ప్రభువా, నీ రాజ్యానికి ఆయుధపరచబడిన రీతిగా ప్రభువా ఈ దినమందు ప్రభువా ఇదిగో పౌలు రాసిన పత్రికలు మేము చదువుకోవడానికి వీలుగా నువ్వు పెట్టించావు ప్రభువా. స్తోత్రాలు తండ్రి. ఆ పత్రిక ద్వారా అనేకులను సిద్ధపరిచి సంసిద్ధం చేసి నీ రాకడానికి సిద్ధపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఇంతవరకు నువ్వు మాట్లాడిన దానికి వందనాలు ప్రభువా. అయ్యా సంఘములను సిద్ధపరచడానికి ప్రభువా, నా తండ్రి నీ వాక్యం చేత అలంకరించే శక్తిని ప్రభువా ప్రతి బిడ్డకి దయచేయండి ప్రభువా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ప్రభువా నీ వాక్యంతో సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచు ప్రభువా. నీ రాకడకే ప్రభువా ఎంతమంది గుంపులో ప్రతి ఒక్కరూ ఈ యొక్క గ్రహించు అగ్ని పరిచర్యలో అంటుకట్టబడడానికి సహాయం చేయండి ప్రభువా. అయ్యా